తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇది దాదాపు 2007 సంవత్సరం నుంచి 2009 నుంచి కొన్ని జీవోలు 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లు ఈ వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, కనీస వేతనం ఎలా నిర్ణయించాలో ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. దీని ప్రకారం ఇవాళ పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనం నిర్ణయించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ సమస్యను తొక్కిపెట్టి వేతనాలు పెంచకుండా ఇవాళ యజమానులకు లాభం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021వ సంవత్సరంలో మరి కనీస వేతనాల సలహా మండలి యొక్క సూచనల ప్రకారం ఒక 5 జీవోలను వాళ్ళు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అమలుకు సిద్ధమని ప్రకటన చేశారు. యజమానుల సంఘాలు పోయి ఒత్తిడి చేసినాయి. ఈ జీవోలను గజెట్ చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం వల్ల ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవోలను పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 5 రకాల జీవోలను తక్షణమే గజెట్లో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మోసానికి తెరలేపుతూ ఉంది. ఇవాళ ఒక రకంగా హైకోర్టు ఎందుకని ఈ 5 రకాల జీవోలను మీరు అమలు చేయట్లేదు అని చెప్పి కోర్టు అడిగితే కోర్టుకు సమాధానం సక్రమంగా చెప్పట్లేదు. ఇవాళ కోర్టును కూడా తప్పుదారి పట్టించడానికి వీలుగా క్యాబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేతృత్వంలో 3 మంత్రులతోటి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, ఈ సబ్ కమిటీలో వాళ్ళు చేసిన రెఫరెన్స్ ఏమంటే ఇండస్ట్రీస్కు ఎఫెక్టివ్ కాకుండా ఒక డీసెంట్ మినిమం వేజ్ వచ్చేట్టుగా ఈ కమిటీని మళ్ళీ పరిశీలన చేయమని కోరడం ఇదో పెద్ద మోసం. ఇది తప్పుదారి పట్టియడం. కనీస వేతనాల చట్టం ఉంది రాజ్యాంగం ప్రకారం, దాన్ని అమలు చేయాలంటే కనీస వేతనాల సలహా మండలి యొక్క సిఫారసులు కావాలి. ఈ సిఫారసులు అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ జోక్యం చేసుకోవడం ఏంటి అంటే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించే పద్ధతుల్లో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ కాలయాపన చేయొద్దు. తక్షణమే 21లో ఏవైతే 5 జీవోలు విడుదల చేశారో ఆ జీవోలలో ఏదైతే ప్రతిపాదనలు చేశారో పెంపుదల గురించి, వీడిఏ గురించి, అది తక్షణమే అమలు చేయాలని చెప్పి CITU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే మరికొన్ని రకాల జీవోలను సలహా మండలి ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. మొత్తం 73 రకాల జీవోలను మరి సలహా మండలి, గత సలహా మండలిలు ఏవైతే సూచనలు చేశాయో వాటి ప్రకారమే వేతనాలు పెంచాలి తప్ప మళ్ళీ వేతనాలని సవరించాలనే పేరు మీద తగ్గించి కార్మికులకు అన్యాయం చేయొద్దని చెప్పి మేము CITUగా కోరుతున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రేపు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని మేము నిర్ణయించాం. అట్లాగే కలెక్టర్లకు మెమొరండాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మొత్తం ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి CITU తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.